హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. సూసైడ్ చాలా ఎక్కువైపోయింది. సూసైడ్ టెండెన్సీస్ చాలా ఎక్కువైపోయినాయి. ఒక చిన్న రీజన్కి నోడేస్లో చూస్తే ఒక పిల్లలకు ఒక ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. లేదు ఒక 2 మార్క్స్ తక్కువ వచ్చిందని సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే అదే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మీరు ఒక 5 ఏళ్ల ముందు చూసుంటారు. ఒక కాలేజు 20 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ అనంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనంగా కాలేజ్ వాళ్ళు తాళం పెట్టేసి పారిపోయారు డబ్బులన్నీ తీసుకొని. ఆ కాలేజ్‌లో మా అబ్బాయి ఉన్నాడు. ఓహ్! సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే పేరెంట్స్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకుంటారు, ఎవరు డాన్స్ చేస్తారు అనేది కాదు ఇంపార్టెంట్. పిల్లలు ఎగ్జామ్ రాయాలి. వాళ్ళకి పాఠాలు చెప్పలేదు. సంవత్సరం రోజులు వాళ్ళకు పాఠాలు చెప్పలేదు. 20 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్. ఎలా రాస్తారు పిల్లలు? ఏం చేస్తారు పేరెంట్స్? ఒక సంవత్సరం సిలబస్ ఒక 20 రోజుల్లో నేర్పించేయగలరా పిల్లలకి? థియరీస్ నేర్పించగలరా? ఏమొస్తాయో మీకు తెలుసా? ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? ప్రాక్టికల్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ టైం తెలుసుకుంటారు అప్పుడు. అవును. అలాంటప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ అంటే ఎలా చెప్తారు? ఇవన్నీ తెలుస్తాయా? నేను కామ్‌గా చూస్తున్నా. వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళటం, పేరెంట్స్ అంతా అరవటం, గోల చేస్తుంటే నేను కార్‌లో కూర్చొని చూడటం. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? సరే మళ్ళీ ఇంటికొచ్చేసి నేను లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్‌కి వెళ్ళేదాన్ని. ఎళ్ళొస్తే పడుకొనున్నాను వచ్చి. 2, 2:30 రాత్రి. నా కాళ్ళు ఇలా ఇట్లా అంటూ డ్రాప్స్ వెచ్చగా పడుతున్నాయి నా కాళ్ళ మీద కన్నీళ్ళు. మమ్మీ అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు మా అబ్బాయి. గబుక్కున లేసి "ఏంది నాన్న ఏమైంది?" అంటే, "మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను నీ కొడుకు అనుకోవద్దు. ఎవరో ఒక పేదవాడికి పుట్టాననుకో. ఒక పేద పిల్లాడనుకో. దయచేసి నువ్వు హెల్ప్ చెయ్యి మమ్మీ నాకు. నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు. అందరి కష్టాలు తీరుస్తావు కదా! ఆ పిల్లలందరికీ నేను లీడ్ ఇండియాలో ఒక అబ్బాయిననుకో. ప్లీజ్ మమ్మీ" అని చెప్పి ఏడుస్తున్నాడు మా అబ్బాయి నా కాళ్ళు పట్టుకొని. 10థ్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది మా అబ్బాయికి. విజ్ఞాన జ్యోతి అనే స్కూల్‌లో తెలుగు ఎగ్జామ్‌కి తెలంగాణ పేపర్ ఇవ్వాలి. ఆంధ్ర పేపర్ ఇచ్చారు. అది మా అబ్బాయి కనుక్కున్నాడు. ఇలా ఉండదు మా తెలుగు, మాది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంది అని చెప్పి కనుక్కొని ఫస్ట్ లేచి ఎగ్జామినర్‌కి చెప్పేసాడు. సార్ ఈ పేపర్ కరెక్ట్ కాదు అని. అతనేమన్నాడు, నోరు మూసుకొని కూర్చొని రాయి అన్నాడు. అలా ఎలా రాస్తాం సార్? ఇది మా పేపరే కాదు, మేము ఎలా రాస్తాం అన్నాక పిల్లలందరూ కూడా అవును ఈ పేపర్ మాది కాదు అని చెప్పి అన్నారు. అన్నాక వీళ్ళు క్వైట్‌గా బయటకొచ్చేసారు. డిసైడ్ అయిపోయారు. ఫెయిల్ అవుతారుగా రాయకపోతే. ప్రిన్సిపల్‌కి ఫోన్ చేశారు. "మీరేం భయపడొద్దు నేను చూసుకుంటానులే. మీరేం కాదు రేపటి ఎగ్జామ్‌కి రెడీ అవ్వండి" అని. అప్పుడు ఇంటికొచ్చాడు. అప్పుడు కూడా పేరెంట్సే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏమైనా అంటే నేను నోరేసుకు పడిపోతాననే పేరుంది నాకు ఓకే. మీడియాలో. హ్మ్. వచ్చేస్తది మీడియాకు నోరేసుకొని అని. అందుకని ఎందుకు నేను స్టెప్ తీసుకోవటం. నా కొడుకున్నాడు అక్కడ. అయినా కూడా నేను స్టెప్ తీసుకోవాలి. అప్పుడు అలాగే మమ్మీ ప్లీజ్ హెల్ప్ మీ మమ్మీ నాకెవ్వరు లేరు కదా మమ్మీ అంటే దెన్ అప్పుడు వచ్చి పేరెంట్స్‌ని అందరిని పిలిచి చూడమ్మా ఇది పద్ధతి కాదు. మీరందరూ ఒకటవ్వాలి. మీ పిల్లల భవిష్యత్తు ఇది 10థ్ బేస్. ఇక్కడ ఏం జరిగినా పిల్లలు చాలా జరగకూడనివి జరిగిపోతాయని చెప్పి ఫైట్ చేశా. హైకోర్ట్‌లో కేసేసా. వేస్తే తీసుకున్నారు కేసు. తీసుకున్న తర్వాత ఒక్క కుర్రోడు రాడే, ఒక పిల్ల రాదే చెప్పటానికి. సాక్ష్యం చెప్పటానికి రాదు అవును ఇలా జరిగిందని. మా అబ్బాయిని యాక్చువల్‌గా నేను చూపించకూడదు బయటికి. ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు థ్రెటన్ ఉంది. మా అబ్బాయిని బయటికి చూపించను నేనసలు. అలాంటప్పుడు ఎవరొస్తారు బతిమాలుతున్నా పేరెంట్స్‌ని. ఏముందమ్మా వచ్చి చెప్తే మీ ప్రాబ్లమ్ ఏం జరిగింది క్లాస్‌లో అని చెప్పండి అంటే చెప్పలా. మా అబ్బాయి అప్పుడు మమ్మీ నేను చెప్తాను. ఇలా చూసా. సరే పద అని చెప్పి తీసుకెళ్ళి కేసు వేసిన తర్వాత కోర్టులో పెట్టగానే జడ్జి ఇలా చూసి ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను నేను అన్నాడు. అప్పటికి టెలికాస్ట్ అవుతున్నాయి అన్నీ. మా బాబు చెప్పింది. స్టూడెంట్స్‌తో ఆడుకోవటం న్యాయమా ఇట్లా ఇట్లా అన్నీ మాట్లాడాడు. అది చూశాడంట ఆయన. అని ఇమ్మీడియేట్‌గా మార్చ్ 3 అనుకుంటా. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని. అక్కడికి గెలిచాం మేము. వచ్చి పిల్లలకి ఒకటి చెప్పాము. ఆవిడకి కోపం వచ్చింది ప్రిన్సిపల్‌కి. మా అబ్బాయిని పిల్లలతో కొట్టించాలి ఇవన్నీ ఏమేమో చిల్లర వేషాలన్నీ వేశారు అప్పుడు. పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్పా. లోపలికెళ్ళేటప్పుడు మీరు నిక్కర్ ఏసుకుంటారో, ప్యాంట్ ఏసుకుంటారో లోపలికెళ్ళి ఒక రూమ్‌లో విప్పి చూపించండి. ఒక్క స్లిప్, ఒక పేపర్ కూడా ఉండకూడదు మీ దగ్గర. ఎందుకంటే ఏదైనా చేయొచ్చు వాళ్ళు. అప్పుడు నేను కాపాడలేను. అని చెప్పి పిల్లలని, తల్లిదండ్రులందరిని అక్కడ చాపేసి కూర్చోబెట్టి, టిఫిన్‌లు, భోజనాలు తెచ్చుకొని కూర్చొని అక్కడే రోడ్డు మీద వాళ్ళ స్కూల్ అక్కడైతే ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ కూర్చోబెట్టి నేను కాపలా కాస్తుండేదాన్ని. ఎవరు రాకుండా. మీడియా అంతా అట్లా ఉండేది.
అప్పుడు బయటకు వస్తే 24 మందిలో 23 మంది పాస్ అయ్యారు. ఒక అబ్బాయిది ప్రాబ్లం అంట. అబ్బాయి తెలుగే రాదు. ఆ అబ్బాయి పోయింది. సో వాళ్ళ లైఫ్ అలా ఇచ్చాం. సూపర్. ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు పారిపోయారు. మళ్ళీ హైకోర్టులో కేసు వేసాం. మొత్తం పేరెంట్స్ని మెట్రో ట్రైన్లో తీసుకెళ్ళా. మెట్రో ట్రైన్ ఫుల్గా పేరెంట్సే తీసుకెళ్ళా బోర్డుకి. ఇంటర్ బోర్డుకి వెళ్తే ఆయన మాకు హెల్ప్ చేస్తానని చెప్పి కాలేజ్ వాళ్ళతో కుమ్ముక్కైపోయాడు. ఒక రోజు గడిచిపోయింది. అంటే 19 రోజులే ఉంది వీళ్ళ లైఫ్లో వాళ్ళ ఎగ్జామ్ రాయటానికి. ఓకే. పోయి ఎమర్జెన్సీ అని చెప్పి ఫైట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి టీచర్స్ని ఇవ్వండి, వాళ్ళు ఫీజు కట్టకపోయినా మాఫీ చేయండి, వాళ్ళు డబ్బులు వాళ్ళకి కట్టేశారు, మీకు కట్టకపోయినా గవర్నమెంట్ హెల్ప్ చేయండి, వాళ్ళకి పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి అని. అప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకటి చెప్పారు, నాన్న ఇక్కడి వరకు మీకు తీసుకొచ్చా, చదవాల్సింది మాత్రం మీరే, మీరు చదివితేనే రేపు బయటపడతారు, లేకపోతే మీ లైఫ్ పోతుందంటే మరుసటి రోజుకి పిట్టలెగిరినట్టు అందరూ చచ్చిపోతున్నారు, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. రాదు, ఏం రాస్తారు వాళ్ళు? ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, 47 మంది ఏమో చనిపోయారు పిల్లలు. మా అబ్బాయికి రాత్రి 2 గంటలప్పుడు ఒక ఫోను, రే చెర్రీ, మరి నేను ఇప్పుడు పాయిజన్ తెచ్చుకొని చచ్చిపోతున్నాను, రేపు పొద్దున ఎగ్జామ్ నువ్వు టఫ్ ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా, నువ్వు కూడా సెన్సిటివే, నేను ఇద్దరం తాగుదాంరా, నేను సగం బాటిల్ నీకు ఇస్తా, సగం నేను తాగుతా. ఒక అబ్బాయి ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్తున్నాడు, నేను ఈ రూమ్లో బాబు చదువుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నా, కానీ భయం, ఇంతమంది చనిపోయారు ఏమో, తన మనసులో కూడా అలా వస్తే అని నిద్రపోకుండా కాపలా కాస్తున్నా. ఇది విన్నా నేను, ఈ టైంలో ఫోన్ ఏంటి అని. ఏం చేస్తాడంటే మా అబ్బాయి చెప్తున్నాడు, ఒరే మమ్మీ చెప్తుంది అందరికీ, చచ్చిపోయామనుకో ఈరోజు ఒక దండ వేస్తారేమో, వచ్చే సంవత్సరం దండ కూడా వేయరు, గోడకు ఫోటో కూడా ఉండదు తర్వాత, అలా ఎందుకురా, కావాలంటే హోటల్లో సంపాదించుకుందాం, బతుకుదాం, ఇంకొక ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ సప్లిమెంటరీ రాస్తాం, లేదంటే వద్దు, ఏదో ఒక పని చూసుకుందాం, అట్లా చేయకూడదు, నువ్వు అలాగే ఉండదు. అమ్మయ్య, ఈ పాజిటివ్ థింకింగ్ ఉందనుకున్నా. పొద్దున్నే వెళ్ళి కాలేజ్కి, పొద్దునే రా నీతో మాట్లాడతాను అన్నాడు. సరే, వాడు ఎలాగో తాగలా వచ్చాడు. అప్పుడు పిల్లలందరినీ పిలిచి ఎవరెవరికి ఇలాంటి ఆలోచన ఉందో, ఎవరెవరు చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే, నేను 12 మంది జమ అయ్యారు, నేను కూడా చచ్చిపోతానన్న మీతో పాటు, మా అబ్బాయి కూడా వస్తాడు కదా, మా అబ్బాయిని పిలుస్తున్నారు కదా మీరు, నేను కూడా చచ్చిపోతాను, కానీ ఇప్పుడు కాదు, నాకు ఓడిపోవటం ఇష్టం లేదు, ఎగ్జామ్స్ రాస్తాం, బాగా రాస్తాం, బాగా చదువుతాం, బాగా రాస్తాం, అప్పుడు అయిపోయింది అనుకో, అప్పుడు చచ్చిపోతాం, పార్టీ ఇచ్చుకొని అందరం కూర్చొని చచ్చిపోతాం, ఓకేనా అంటే, ఓకే ఆంటీ, మీరు చాలా మంచివాళ్ళు ఆంటీ, మీరు ఏం చెప్తే అది వింటామా ఆంటీ. మొత్తానికి చదువు, నేను చెప్పేదాకా ఎవరు చచ్చిపోకూడదు, ఒట్టు అంటే అందరూ ఒట్లు పెట్టారు, రాశారు, పిల్లలందరూ పాస్. ఎగ్జామ్, నాన్న రండి అందరం చచ్చిపోదామా ఈరోజు, ఇంకెందుకు ఆంటీ మనం పాస్ అయ్యాం కదా. చూసారా, బాగా చదివే ఇది మీలో ఉంది, అయినా కూడా భయం వచ్చింది మీకు, భయాన్ని తోలి మీరు బాగున్నారు, ఇంకా పర్లేదు, మీ లైఫ్కి వెళ్ళిపోతారు, ఇంటర్ పాస్ అయిపోతే ఇంకేముంది, వాళ్ళకి బాధ లేదు అని చెప్పి అలా గట్టెక్కించిన తర్వాత మా అబ్బాయి ఇంటికి వచ్చాడు. మా అబ్బాయికి ఐ థింక్ ఇంటర్ 78% ఏమో వచ్చింది. టీచర్లు లేకుండా, ఎవరు లేకుండా ఒక్కడే చదువుకునేవాడు పాపం. ఏదైనా డౌట్ వస్తేనే వచ్చేవాడు నా దగ్గరికి. అంటే తనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది, టీచర్ పాఠం చెప్పినా సరే మళ్ళీ నేను చెప్తేనే అర్థమయ్యేది తనకి, అట్లా క్లాస్ తీసుకునేదాన్ని అనమాట సాయంత్రం పూట. సో అవన్నీ దాటి బయటకు వచ్చేసాడు. చాలా కష్టపడ్డాను అసలు. అంటే మోసేవాడికే బరువు ఎక్కువ పెడతాడు దేవుడు అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మోసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అది నిజం. చెప్పేయటం చాలా తేలిక, బట్ మోసేటప్పుడే తెలుస్తుంది ఆ బాధ. ఎన్ని రకాల మెంటల్ టెన్షన్స్ అంటే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లైఫ్ డిస్టర్బెన్స్ అనేది ఒకటి కొట్టింది, మన ప్రొఫెషన్ ఒకటి దూరం అయిపోయింది. నాకు సంబంధం లేని ప్రొఫెషన్లో ఉన్నాను నేను, ఒక డీగ్లామర్డ్ ఆర్గనైజేషన్లో ఉన్నాను నేను, పిల్లలకు నేర్పించుకుంటున్నాను ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని, అది అయిపోయింది. మళ్ళీ వచ్చాక ఏమీ లేదు అనుకునే టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఐటీకి వెళ్ళా. అమీర్పేటలో ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు పనికొచ్చే బూమ్డ్ ఇవి కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వటం. దాంట్లో పూజా టెక్నాలజీస్ అంటే ఎగరేసింది, అలాగా ఎగరేసాం. పూజా టెక్నాలజీస్ అంటే ద బెస్ట్ స్టూడెంట్ వస్తారు అక్కడి నుంచి అని కంపెనీస్లో మంచి పేరు తెచ్చుకున్నాం. పూజా ఐటీ సొల్యూషన్స్ అని పెట్టాం, దాంట్లో కూడా అంతే. తర్వాత మల్టీమీడియా పెట్టాం, అబ్బో సూపర్ అన్నారు. అంతా చేస్తే పార్ట్నర్ కరెక్ట్ కాదు, అక్కడ మోసమే. మళ్ళీ నిలబడ్డా. వివేకానంద చెప్తారు కదా, స్వామి వివేకానంద, పట్టం గొప్ప కాదు, లేవటం గొప్ప అంట.
పడటం లేవటం కానీ కూర్చుండిపోవాలా. మొన్న ఆ మధ్య లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు అంటే అంత మూమెంట్కి వెళ్ళా, ఇంకా చనిపోతానేమో అన్న మూమెంట్కి వెళ్ళింది. అప్పుడు దేవుడితో ఒకటే అన్నా, నేను పడుకున్నా, నేను బయటికి వెళ్ళి వచ్చినా మా అబ్బాయి ఒకటి అడుగుతాడు, అమ్మ అన్నం పెట్టు అని. అన్నం పెట్టడానికి ఒక మనిషి ఉండాలి, లేదా నువ్వు రా, లేదా నన్ను ఉంచు. మా అబ్బాయి సెటిల్ అయిపోయేదాకా నన్ను తీసుకెళ్ళేంత ఇది నీకు లేనే లేదు అని చెప్పి లేచా. మళ్ళీ లేస్తానని ఎవరు అనుకోలే, లేచా. ఈరోజు బాగున్నా మళ్ళీ.